వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. కాంగ్రెస్ సీనియర్ లీడర్ సినీ నటి విజయశాంతి ఒక ఫేస్బుక్ పోస్టు కాంగ్రెస్లో కలకలం రేపింది. ఏంది అసలు ఆమె పెట్టిన పోస్ట్ ఏంది? ఆమె ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్లోకి వచ్చింది, మీకు అందరికీ తెలుసు. ఆమె పెట్టిన పోస్ట్ ఏంటంటే, ప్రభుత్వం వైపు కన్నా ప్రజల వైపు ఉండడం ఎందుకో నాకు ఒక ధోరణి. ఎప్పుడు నా తిరుగుబాటు స్వభావపు సినిమా పాత్ర ప్రేరణ కావచ్చు, బహుశా అందుకు కారణం. కొంతమంది విమర్శించినా ఎందుకో అదే విధానం నన్ను అట్లా ముందుకు నడిపిస్తూనే వస్తున్నది. ప్రతిపక్షంలో ఉన్నంత పోరాట స్ఫూర్తి, స్వేచ్ఛ అధికార పక్షంలో సాధ్యపకపోవడం కూడా ఒక వాస్తవమేమో తెలియదు నాకు ఈ 26 సంవత్సరాల రాజకీయ గమనంలో. అయితే నేను గెలిపించనీకి పనిచేసిన నేటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశలు నెరవేర్చే సాఫల్యత తెలంగాణలో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యమంత్రి రేవంత్ గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, మంత్రివర్గం ప్రజలకై ఆ దిశగా ఇప్పటికీ పనిచేస్తున్నారు. కాబట్టి అమలు ప్రారంభమైన హామీలు దశల వారీగా పూర్తి స్థాయికి చేర్చబడి ప్రభుత్వ కార్యాచరణ విజయ దిశగా సాగాలని నా అభిప్రాయం తెలియజేస్తూ, లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించాలని ఆశిస్తూ హరిహరం అదేవ్ అని పెట్టింది ఆమె కామెంట్. అసలు ఎందుకు నేను ప్రతిపక్షం వైపు పనిచేయడమే నాకు ఇష్టం, నా మనసు అటే లాగుతుంది, లేకపోతే ప్రజల వైపు ఉండడం నాకు ఇష్టం, ఎందుకు పెట్టింది? అసలు విజయశాంతికి ఏమైంది? నిజానికి విజయశాంతి కాంగ్రెస్లో చేరిన తర్వాత బీజేపీ నుంచి పెద్దగా యాక్టివ్గా లేరు. ఎలక్షన్స్లో అడపదడప ప్రచారం చేసిన అసెంబ్లీ ఎలక్షన్స్లో. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటిదాకా కనబడలేదు మీన్స్ అసలు ఆమెకు ఆహ్వానం ఉందా? కాంగ్రెస్ కార్యక్రమాలకు విజయశాంతిని పిలుస్తున్నారా? ఆమెను గాంధీభవన్కు రాగా ఎప్పుడు చూడలేదు. రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు కలవలేదు. పోనీ రేవంత్ రెడ్డి గారు వాళ్ళింటికి వీళ్ళింటికి పోయినారు, కానీ విజయశాంతి ఇంటికి పోయినట్టుగా కూడా మనకి ఎక్కడ కనబడలేదు. రేవంత్ రెడ్డితో బహుశా విజయశాంతికి గ్యాప్ ఉన్నది చాలా క్లియర్గా కనబడుతుంది మనకు. ఎందుకంటే కాంగ్రెస్లో ఒక ఇప్పటికి 2 టీంలు అనుకున్నాం. విజయశాంతి పెట్టిన తర్వాత, ఈ పోస్ట్ తర్వాత 3వ టీం కూడా ఉందని అర్థమవుతుంది. ఒకటి ఒరిజినల్ కాంగ్రెస్, 2 టీడీపీ కాంగ్రెస్, అంటే టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు, రేవంత్ రెడ్డి ఎంబడి వచ్చిన వాళ్ళు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డిని నమ్ముకొని వస్తున్న వాళ్ళు, వీళ్ళంతా టీడీపీ కాంగ్రెస్. వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉందని అసలు కాంగ్రెస్ వాళ్ళు నారాజులో ఉన్నారు ఇప్పుడు. ఆ 2 కాకుండా వీళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, టీడీపీ కాదు, 3వ రకం. ఇది 3వ బ్యాచ్. ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు కొంతమంది. విజయశాంతి ఒకరే కాదు, ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళు పట్టించుకోరు, వాళ్ళు పట్టించుకోరు. రేవంత్ రెడ్డి టీం పట్టించుకోదు. పోనీ పాత కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ బ్లడ్, కాంగ్రెస్ అది అంటారు కదా, వాళ్ళు కూడా పట్టించుకోరు. బహుశా అసహనంతో విజయశాంతి పోస్ట్ చేసి ఉండొచ్చేమో. ఎప్పుడు నా తిరుగుబాటు స్వభావ సినిమాల పాత్ర ఉండొచ్చు, బహుశా నేను ప్రతిపక్షం వైపు ఉండాలనే నా మనసు ఎప్పుడు కోరుకుంటూ ఉంటుందని ఆమె పోస్ట్ పెట్టింది. ఇది ఇప్పుడు కాంగ్రెస్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకు విజయశాంతి పోస్ట్ పెట్టింది? విజయశాంతిని ఎందుకు పలకరిస్తలేరు? ఎవరు పలకరిస్తలేరు, దేనికి పిలుస్తలేరు? అసలు ఏదో మీటింగ్లు జరుగుతున్నాయి, విజయశాంతికి ఏం సంబంధం లేదు. విజయశాంతి ఎక్కడ ప్రచారానికి కూడా ఎక్కడ పిలిచినట్టు ఏం లేరు. అసలు ఇన్ఛార్జెస్ కూడా ఎక్కడ లేరు. శాఖ లిస్ట్లో కూడా ఆమె పేరు లేదు. ఆల్మోస్ట్ విజయశాంతిని కాంగ్రెస్ మర్చిపోయింది. విజయశాంతి ఎటు పోవాలని తెలియక ఇప్పుడు పరిశానలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఆల్రెడీ బీఆర్ఎస్తో తెగదెంపులు, ఆల్రెడీ కేసీఆర్ను అందరినీ మాట్లాడేసింది, పోనని చెప్పింది. ఇంకా బీజేపీ తెలుసు, బీజేపీ నా తల్లి పార్టీ అనుకున్న బీజేపీని కరెక్ట్ టైంలో ఎలక్షన్స్ ముందు వదిలేసి కాంగ్రెస్లో జాయిన్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్లో చూస్తే ఇది సిచ్యువేషన్. చూడాలి, ఒక పోస్ట్తో అయిపోదు. విజయశాంతి బయటికి రాకపోయినా, మీడియాతో మాట్లాడకపోయినా ఇట్లాంటి పోస్టులు రోజు ఉంటాయి. ఏదో పోస్టు ఫేస్బుక్లో పెడుతూ ఉంటుంది, ఆమె ట్విట్టర్లో పెడుతూ ఉంటుంది. బహుశా ఈ పోస్ట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి విజయశాంతి నెక్స్ట్ పోస్ట్ ఉండొచ్చు. నెక్స్ట్ ఎట్లుంటుందో పోస్ట్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.